ప్రపంచవ్యాప్తంగా మహిళలను గజగజలాడిస్తున్న 4 ముఖ్య క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీనిని గర్భాశయ క్యాన్సర్ అని అంటారు. ప్రతి ఏటా 3 లక్షల మంది మహిళలు ఈ క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ప్రమాదకర స్థాయిలో ఈ గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. 2040 నాటికి భారత్లో గర్భాశయ క్యాన్సర్ బాధితుల సంఖ్య 54% వరకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యనే ప్రవేశపెట్టిన మధ్యంతర కేంద్ర బడ్జెట్లో గర్భాశయ క్యాన్సర్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న అమ్మాయిలందరికీ సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమంలో భాగంగా ఫ్రీగా హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇది హర్షించదగ్గ విషయం. ప్రపంచ గర్భాశయ క్యాన్సర్ కేసులు మరణాల్లో 25% వరకు భారత్లోనే నమోదవుతున్నాయన్న గణాంకాల నేపథ్యంలో ఈ భయంకరమైన వ్యాధిని నివారించేందుకు పలు టీకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న సర్వవాక్స్ అనే సర్వైకల్ క్యాన్సర్ టీకా ప్రైవేట్ మార్కెట్లో ఒక డోసు 2,000 రూపాయలకు అందుబాటులో ఉంది. దీనితో పాటు మెర్క్ షార్ప్ అనే విదేశీ కంపెనీ తయారు చేస్తున్న గార్డిసెల్ 4 అనే హెచ్పివి వ్యాక్సిన్ కూడా భారత్ మార్కెట్లో ఉంది. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు 3,927 రూపాయలు. మరొక వ్యాక్సిన్ గార్డిసెల్ 9 కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ఒక్క డోసు ధర 10,850 రూపాయల వరకు ఉంది. వల్వర్, ఆనల్, వెజినల్, థ్రోట్, సర్వైకల్ ఈ 5 రకాల క్యాన్సర్లను మహిళల్లో కట్టడి చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ హెచ్పివిని టీకాలు సత్వరమే సఫలం కావడానికి ప్రస్తుతం భారత్లో 20,000 మంది హెచ్పివి ఫిజిషియన్స్ అవసరం. గర్భాశయ క్యాన్సర్ను తరిమేందుకు హెచ్పివి టీకాలను 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు విధిగా ఇప్పించాలి. వైద్యులు అందుబాటులో ఉంచడంతో పాటు 30 నుంచి 40 ఏళ్ల మహిళలకు తప్పనిసరిగా ఉచిత గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయాలి. ప్రజలకు గర్భాశయ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం అన్నిటికంటే ముఖ్యం. అందుకు ప్రభుత్వాలు సత్వరమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.